రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నట్టే లెక్క. మీరు ఇంకా ఏం మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణను మీరు వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు అనడానికి ఒక పెద్ద తార్కాణము కేంద్రం నుంచి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి డేటును మీరు గౌరవించినటువంటి మీరు ఇంకా నీతులు మాట్లాడము నాన్ సెన్స్ అంటున్నా. ఇంకా ఎక్కువ చర్చ దీని మీద వద్దు. మీరు మా పండుగ రోజు, మన పండుగ యాక్చువల్లీ వాళ్ళ పండుగ మా పండుగ రెండే పండుగ, ఇద్దరు పండుగ రోజు. పాకిస్తాన్ లాగా మేము 14 నాడు చేసుకుంటాం, మీరు 15 నాడు చేసుకుంటాం అన్నట్టుగా ఇప్పుడు పాకిస్తాన్ పోల్చినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు కదా. ఇది పాకిస్తాన్ అంటే తెలుగు వాళ్ళందరం ఒకటే అనుకుంటా. తెలుగు వాళ్ళ కోసం 2 రాష్ట్రాలు ఇచ్చి ఆ 2 రాష్ట్రాలకు ఒక డేట్ ఇస్తే ఆ డేట్ని గౌరవించని వాళ్ళు మీరు నైతికత గురించి మాట్లాడితే, మీరు తెలంగాణ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడితే, మీరు తెలంగాణ నిర్మాణం గురించి మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీరు రాజకీయంగా రావాలనుకుంటే రండి, పోటీ చేయండి, మేము ఆహ్వానిస్తాం, మాకేం అభ్యంతరం లేదు. ఒక రాజకీయ పక్షంగా, ఒక జాతీయ పక్షంగా, జాతీయ పార్టీగా మేము ఎవరిని కూడా వ్యతిరేకించినా అది తప్పవుతుంది. మేము ఒక జాతీయ పక్షము, జాతీయ పార్టీ, మా ప్రాంతీయ పార్టీ కాదు. కాబట్టి మేము వ్యతిరేకించడం లేదు. ఆయన రాజకీయంగా వచ్చి ఇక్కడ పోటీ చేయడానికో లేకపోతే ఆయన సభలు పెట్టడానికో మేము మా పార్టీ పరంగా కానీ మా ప్రభుత్వ పరంగా ఆయన వచ్చిన సందర్భం కావచ్చు, ఆయన వచ్చిన తీరు కావచ్చు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానికాన్ని అందరికీ అభ్యంతరమే. నేను మిమ్మల్ని లక్ష్మణ్ గారు మిమ్మల్ని దయచేసి అడుగుతున్నా, ఏ టీవీ పోయినా పోకపోయినా మీరు ప్రజలలోకి వెళ్ళండి. ప్రజల మనోభావాలు ఎత్తే దెబ్బతిన్నాయో సామాన్య ప్రజల నుంచి మీరు బయటకు తీసుకోండి, అది ప్రసారం చేయండి. అప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళ సమర్థకులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి. స్ట్రీట్ పట్టు వస్తే చాలా కష్టమవుతుంది మిత్రమా, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రాంత ప్రజలను, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని మేము కాపాడుకుంటున్నాము. ఏనాడు కూడా ప్రాంతీయ విద్యార్థులు సామాన్య ప్రజల మీద చూపించలేదు. దాన్ని ఇప్పుడు రెచ్చగొట్టి అది ప్రజల మధ్యన విద్వేషం కోసం దారి తీసే అవకాశాన్ని మీ అయ్య జాగిరా అనంటే 100% చెప్తున్నా, మా అయ్య జాగిరే. నువ్వు ఇక్కడ పుట్టలే, మాకు పుట్టలే, మాకు పుట్టిన బిడ్డ కాదు, తెలంగాణకు పుట్టిన బిడ్డ కాదు. నేను అది కూడా చెప్తున్నా, తెలంగాణకు పుట్టిన బిడ్డ కాదు, నువ్వు మా బిడ్డవు కాదు. 100% ఇది మా జాగిరే, మా బాబు జాగిరే, మా తాతల తండ్రుల జాగిరే. మేము తెలంగాణ నష్టం కోసం మీద కొట్లాడినాం, రజాకారుల మీద కొట్లాడినాం, ఆంధ్రుల మీద కొట్లాడినాం, ఇప్పుడు మీ మీద కొట్లాడాల్సి కూడా కొట్లాడతాం. మీరు మాతో కలిసి వచ్చి మేము తెలుగు వాళ్ళం అంటే కలిసి ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. మీ భాష మా భాష ఒకటంటే కలిసి ఉండడానికి అభ్యంతరం లేదు. మీరు మా భాషను అవహేళన చేసిండ్రు, మా యాసను అవహేళన చేసిండ్రు, మా వేషధారణ అవహేళన చేసిండ్రు. అన్ని భరించి ఇప్పటి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంత ప్రజలను అక్కన చేసుకొని అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉంటున్నాం. దీన్ని విద్వేషపూరితమైనటువంటి వ్యక్తిగత స్వార్థం కోసము పవన్ కళ్యాణ్ యొక్క ఆస్తులు, ఇక్కడ అక్రమ ఆస్తులు అయ్యప్ప గారు చెప్తున్నారు కదా. అయ్యప్ప గారు మీరు చెప్పేది కరెక్టే. ఎవరికైతే అక్రమ ఆస్తులు ఉన్నాయో వాళ్ళు అనేది నిగ్గు తేలాల్సిందే. నేను అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు తప్పితే తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేనే లేదు. మీకుంటే వ్యక్తిగతంగా అయ్యప్పలా అంటే ఉండొచ్చు, కానీ ఆ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ప్రేమతో వస్తుందని నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు అయితే అసలే ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని దోచిన వాడు, చంద్రబాబు నాయుడు యొక్క మామయ్య ప్రాంతాన్ని దోచిన వాడు. ఆంధ్ర ప్రాంతం యొక్క ప్రజలను అడ్డం పెట్టుకొని చెందకుండా వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను దోచినారు. మళ్ళీ తెలంగాణ సంపద మీద, వనరుల మీద దృష్టితోటే వాళ్ళు వస్తున్నారు తప్ప ఒకటి కాదు. మీరు పేరుగా వస్తే మాకు ఇస్తాను మనతోటి. ఒక్క నిమిషం మా గురువు గారు మాట్లాడిన దానికి ఒక చిన్నది సార్. నన్ను బాగా ఆదరించింది నా స్నేహితులు ఉన్నది. నా స్నేహితులు తెలంగాణ కోసం, ఉద్యమాల కోసం సాంగ్స్ రాసింది కూడా నా స్నేహితులు. మేమంతా కూడా దాంట్లో కొన్ని భావజాలాన్ని, తెలంగాణ కోసం భావజాలంలో సాంగ్స్ రాసిన వ్యక్తుల్లో నేను ఒకనండి.
తెలంగాణ అనేది ఎంత గొప్ప ఉద్యమం నేను దాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానండి. మిత్రమా అయ్యప్ప నేను చాలా మర్యాదగా నీకో మాట చెప్తున్నా. నువ్వు మా శ్రీనివాస్ గౌడ్ పట్ల లేకపోతే మా ప్రాంత ప్రజల పట్ల మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి ఆదరణకు లేక ప్రేమకు ధన్యవాదాలు మిత్రమా. మేము అట్లాంటి తప్పు మీరు తీసుకొస్తున్నారు కాబట్టి ఒక్క రామ్మోహన్ సార్, మీరు మా దృష్టికి తెలంగాణలో అమరవీరులకు అన్యాయం జరిగిందని మేము కూడా ఫీల్ అవుతున్నాము. డెఫినెట్ గా అమరవీరులకు సంబంధించిన దాంట్లో మేము మా ప్రభుత్వం అయితే కొంత చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయ్యప్ప గారు ఇస్తాను సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇంకొక గెస్ట్ ఉన్నారు అయ్యప్ప గారు, వెంకటస్వామి గారు, మళ్ళీ ఇస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొక గెస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తెలంగాణ జనసేన నేత మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మాధవ్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ మాధవ్ రెడ్డి గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు చూస్తుంటారు. తర్వాత మంత్రులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. అనిరుద్ధ్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన బైట్స్ కూడా 2 ప్లే అవుతాయి. మీరు మాట్లాడతారు కానీ తర్వాత ఆ 2 బైట్స్ ప్లే చేయండి. ఆర్టిస్టు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారి ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలున్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్ తో, ఈ బినామీ అడ్రస్ తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. తెలంగాణలో పుష్కలమైన నాయకత్వం ఉంది. ఇలా యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇలా ఇతర రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది. సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం కావచ్చు, ఇంధనం మిల్లు కావచ్చు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ప్రజలకు అందుతా ఉన్నాయి. వేరే రాష్ట్రాల తెలంగాణ మంచి ఆర్టిస్టు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయా, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయా. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము, కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్ లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈ రోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిందా? నేను అమరావతి కలిసిందా, హైదరాబాద్ లో కలిసిందా? హైదరాబాద్ లో కలిసింది. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవనుకొని ఇలాగ ఎగరేసేటట్టు. నువ్వేమని మాట్లాడో మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు రైట్. మాధవ్ రెడ్డి గారు ఏమంటారు మీరు? లక్ష్మీకాంత్ గారు, నాకు ముందుగా డిబేట్ లో పోవడానికి నాకు సార్ అంటే మంచి రెస్పెక్ట్, సార్ చూస్తుంటా, అప్పుడప్పుడు నేర్చుకుంటా. సార్ అంటే నాకు చాలా అభిమానం అన్న. థ్యాంక్ యూ అన్న. అయితే ఇక్కడ ఏంటి అంటే మేజర్ గా మనం ఏంటి అంటే, మీరు మాట్లాడిన విధానము, ఎవరు మాట్లాడినా కూడా వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. కానీ నేను సార్ మాట్లాడిన దాంట్లో ఒకరికించి ఇట్రారా అంటే ఇట్రా అనడానికి చాలా తేడా ఉంటది. కానీ దాన్ని ఒకరీకరించి తలాతో ఒక తీసేసి మధ్య పదాన్ని పట్టుకొని మాట్లాడడము అనిరుద్ధ్ రెడ్డి గారికి వెనతో పెట్టిన విద్య. అదే లిస్ట్ లో పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యిండు. సో నేనేమనంటే, ఒకటి అండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభ ఒకటి ఏంటంటే, మేము పార్టీ ఎలా నడుపుకోవాలి, మా పార్టీ ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి, ఎలా మేము గైడ్ చేసుకోవాలి, మా కార్యకర్తలు మీరెవరే మమ్మల్ని డిసైడ్ చేయడానికి? మా పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణ విభాగము ఎప్పుడైనా పార్టీ పెట్టుకుంటారు, ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటుంది, ఎలా అయినా దిశానిర్దేశం చేసుకుంటారు. కానీ ఈ రోజు పెట్టొద్దు, ఆ రోజు పెట్టాలి, వీళ్ళతో పెట్టాలి, వాళ్ళతో పెట్టాలి కదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న మన నలుగురు అయ్యప్ప గారు కానీ, వెంకటన్న కానీ, మన ఎన్నో సంవత్సరాలు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారన్న. ఎప్పుడైనా ఇన్ కెమెరా మీటింగ్ ఆపారన్న. దిస్ ఇస్ ఇన్ కెమెరా మీటింగ్. మనం ప్రోటోకాల్ అని మాట్లాడేది మెరీ లాంగ్వేజ్ వచ్చి ఇన్ కెమెరా మీటింగ్. 4 గోడల మధ్యలో పెట్టుకునే పొలిటికల్ పార్టీ మీటింగ్ ఇది యాక్చువల్లీ. కానీ ఎక్కడ కూడా మొత్తం సిస్టమేటిక్ గా విత్ పాస్, డిజిటల్ పాస్ ఉన్న వాళ్ళకి విత్ సీట్ నెంబర్ సహా వెళ్ళాయి. 1 day బిఫోర్ వెళ్ళాయి.
అంత